ధనాపురం అనే గ్రామం పేరులో ఉన్నంత ధనం ఆ ఊరి ప్రజల దగ్గర లేదు. కాని ఆ ఊర్లో ఒక వ్యక్తి దగ్గర మాత్రం ఊరి సంపదంతా మూలుగుతూ ఉండేది. అతనే పాపయ్య. ఊరంతా అతన్ని గౌరవంతో పిలిచే పేరు కాదు, వెగటుతో పిలుచుకునే పేరు పిసినారి పాపయ్య. పాపయ్యకు ఉన్న ఆస్తికి, అతను జీవించే విధానానికి ఏమాత్రం పొంతనుండేదే కాదు. ఊరి మధ్యలో పెద్ద దివాణం లాంటి ఇల్లున్నా అందులో ఒక మూల గదిలో చిరిగిన చాప మీద పడుకునేవాడు. 100 ఎకరాల మాగాని ఉన్నా గంజినీళ్లు తాగి కడుపు నింపుకునేవాడు. 10 తరాలు కూర్చుని తిన్న తరగని ధాన్యం గాదెల్లో ఉన్నా చిల్లుపడిన బట్టలన్నీ ధరించేవాడు. డబ్బును ఖర్చు చేయడమంటే పాపయ్యకు ప్రాణం పోయినంత పని. అతని జీవితంలో ఒకే ఒక లక్ష్యం, డబ్బును కూడబెట్టడం. అతని భార్య శాంతమ్మ ఒక దేవతలాంటి మనిషి. భర్త పిసినారితనంతో నరకం అనుభవిస్తున్నా సహనంతో సంసారాన్ని ఈదుకొస్తోంది. వారి ఒక్కగానొక్క కొడుకు రాము పట్నంలో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే ఊరికి తిరిగొచ్చాడు. తండ్రి ప్రవర్తనకు అతను నిత్యం కుమిలిపోయేవాడు. ఆ సంవత్సరం ధనాపురం మీద ప్రకృతి కన్నెర్ర చేసింది. వానలు లేక చెరువులు ఎండిపోయాయి, బావులు అడుగంటాయి, పచ్చని పొలాలు బీటలు వారి నెర్రెలు చాచాయి. గ్రామమంతా కరువు రాక్షసి కోరల్లో చిక్కుకుని విలవిలలాడింది. ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు, తినడానికి పిడికడు మెతుకులు కరువయ్యాయి. కాని పాపయ్య బావిలో మాత్రం నీటికి కొదవలేదు. అతని ధాన్యాగారాలు మాత్రం నిండుగా ఉన్నాయి. ఒకరోజు మధ్యాహ్నం ఊరి పెద్ద మనుషులు, రైతులు కలిసి ఒక ఆశతో పాపయ్య ఇంటి ముందు నిలబడ్డారు. వారి ముఖాల్లో ఆకలి, నిస్సహాయత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రాము వాకిట్లోనే నిలబడి వారిని చూసి జాలిపడుతున్నాడు. ఇక గ్రామ పెద్ద చేతులు జోడించి, పాపయ్య గారు, దయచేసి బయటికి రండి, మీతో మాట్లాడాలి. లోపల్నుండి పాపయ్య గొంతు విసుగ్గా వినిపించింది. ఎవరది? నాకేం పనిలేదు, నా దగ్గర అప్పులు పట్టవు, సాయం దొరకదు, వచ్చిన దారినే పోండి. రాము తండ్రితో, నాన్నగారు, ఊరంతా ఆకలితో అల్లాడుతుంది, వాళ్ళు మనల్ని ఏదో అడగడానికి వచ్చారు, కనీసం వాళ్ళ మాటైనా వినండి. రాము బలవంతం మీద పాపయ్య అయిష్టంగా బయటకొచ్చాడు. అతని చిరిగిన బట్టలు, పీక్కుపోయిన ముఖం చూస్తే అక్కడున్న వాళ్ళందరికంటే పేదవాడిలా ఉన్నాడు. ఏంటి మీ గోల? ఎందుకు నా ఇంటి చుట్టూ చేరారు? నేనేమైనా దానధత్రం నడుపుతున్నానా? అయ్యో, మిమ్మల్ని దానం అడగలేదు పాపయ్య గారు. కరువుతో మా పిల్లలు పస్తులుంటున్నారు. దయచేసి మీ గాదిల్లో ఉన్న ధాన్యంలో నుంచి కొంత అప్పుగా ఇప్పించండి. వచ్చే వానాకాలంలో పంట పండగానే మీకు వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తాం, మాటిస్తున్నాం. అవునయ్యా, మీ బావిలో నీళ్లున్నాయి, మా పశువులు తాగడానికి నీళ్లు లేక చచ్చిపోతున్నాయి. కాసిని నీళ్లు తోడుకొనివ్వండి, పుణ్యముంటుంది. పాపయ్య పెద్దగా నవ్వి, పుణ్యమా? అప్పు వడ్డీనా? నా దగ్గర ఉన్న ప్రతి గింజ, ప్రతి రూపాయి నా కష్టార్జితం. నేను మీలా సోమరిగా కూర్చోలేదు, రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించాను. నా సంపాదనను మీకు దోచిపెట్టడానికి నేను సిద్ధంగా లేరు. రామ్ బాధగా, నాన్నగారు, వాళ్ళు మన ఊరి వాళ్ళు, కష్టంలో ఉన్న వారికి సాయం చేయడం మన ధర్మం కదా. పాపయ్య కొడుకు మీద అరుస్తూ, నువ్వు నోరుమీరా, పట్నం చదువులు చదివి నీతులు చెబుతున్నావా? డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో నీకేం తెలుసు? నేను రాత్రింపవల్లి కష్టపడి కూడబెడితే మీరంతా వచ్చి పంచుకుంటున్నామంటే ఎలా? వెళ్ళండి ఇక్కడ నుండి, నా దగ్గర ఒక గింజ కూడా రాలదు. పాపయ్య నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తిట్టి లోపలికి వెళ్లిపోయాడు. గ్రామస్తులు నిరాశతో, కన్నీళ్లతో వెనుతిరిగారు. రాము తండ్రి ప్రవర్తనకు తలదించుకుని సిగ్గుతో లోపలికి వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత ధనాపురం గ్రామానికి ఒక తేజస్సు కలిగిన సన్యాసి వచ్చారు. ఆయన కళ్లల్లో కరుణ, ముఖంలో ప్రశాంతత ఉన్నాయి. ఊరి ప్రజల దయనీయ స్థితిని చూసి ఆయన హృదయం ద్రవించింది. పిసినారి పాపయ్య గురించి, అతని క్రూరమైన ప్రవర్తన గురించి తెలుసుకున్నారు. రాము తండ్రిని మార్చే మార్గం తెలియక ఆ సన్యాసిని కలిసి తన బాధను వెళ్లగక్కాడు. స్వామి, మా నాన్నగారు చెడ్డవారు కాదు, కాని డబ్బు మీద వ్యామోహంతో ఆయన కళ్ళను పొరలు కమ్మాయి. మనుషులను, మానవత్వాన్ని చూడలేకపోతున్నారు. ఊరంతా ఆకలితో చస్తుంటే మా ఆయన మాత్రం ధాన్యాన్ని గాదెల్లోనే మునిగిపోనిస్తున్నారు. దయచేసి మీరే మా నాన్నగారితో మార్పు తీసుకురావాలి. సన్యాసి చిరునవ్వుతో, కంగారు పడుకు నాయనా, లోభం అనేది ఒక పెద్ద జబ్బు. దానికి సరైన మందు ఇస్తే తగ్గిపోతుంది. నేను మీ తండ్రితో మాట్లాడతాను. ఆ సాయంత్రం సన్యాసి నేరుగా పాపయ్య ఇంటికి వెళ్లారు. సన్యాసిని చూసిన పాపయ్య భిక్షం కోసమే వచ్చాడని అనుకుని విసుక్కున్నాడు. స్వామి, నా దగ్గర మీకిచ్చేందుకేం లేదు, దయచేసి మరో ఇంటికెళ్ళండి. నేను భిక్షం కోసం రాలేదు పాపయ్య, నీకు భిక్షమిచ్చేందుకు వచ్చాను. పాపయ్య ఆశ్చర్యంగా, నాకేమిస్తారు మీరు? నీకు డబ్బంటే ప్రాణమని నాకు తెలుసు. నేను నీకొక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఆ మంత్రం జపిస్తే నువ్వు దేనిని తాకితే అది బంగారంగా మారిపోతుంది. ఆ మాట వినగానే పాపయ్య కళ్ళు మెరిశాయి. అతని ఒళ్ళు పులకరించింది. ప్రపంచంలోని సంపదంతా తన పాదాల దగ్గర ఉండబోతుందన్న ఊహతో
ఉక్కిరిబిక్కిరైపోయాడు. వెంటనే సన్యాసి కాళ్ల మీద పడ్డాడు. మహానుభావ, నిజమా? మీరు చెప్పేది నిజమా? దయచేసి ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించండి. మీరు నా దేవుడు. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. సన్యాసి గంభీరంగా, ఆగు పాపయ్య, అది చాలా శక్తివంతమైన మంత్రం. దాన్ని పొందేందుకు నువ్వు అర్హుడివి కాదో నేను పరీక్షించాలి. ఎలాంటి పరీక్షకైనా నేను సిద్ధం స్వామి. చెప్పండి, నేనేం చెయ్యాలి? రాబోయే 7 రోజులు నువ్వు నీ ఆస్తిని ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. నీ ధాన్యాగారాలు తెరిచి ఊరి ప్రజలందరి ఆకలిని తీర్చాలి. నీ బావి నుండి ప్రతి ఒక్కరికి నీరివ్వాలి. అవసరంలో ఉన్నవారికి డబ్బుతో సహాయం చేయాలి. ఈ 7 రోజులు నువ్వు మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేస్తే నువ్వు ఆ మంత్రానికి అర్హుడవని నేను భావిస్తాను. 8వ రోజు ఉదయం నేను వచ్చి నీకా బంగారు మంత్రాన్ని ఉపదేశిస్తాను. సన్యాసి చెప్పిన షరతు వినగానే పాపయ్య గుండె ఆగినంత పనైంది. 7 రోజులు తన సంపదను ఖర్చు చెయ్యాలా? అది అతనికి మరణశిక్ష కంటే ఘోరంగా అనిపించింది. అతని ముఖం పాలిపోయింది. పాపయ్య వణుకుతున్న గొంతుతో, స్వామి, ఇది చాలా కఠినమైన పరీక్ష. నా కష్టార్జితాన్ని... నీ ఇష్టం పాపయ్య. 7 రోజులు ఖర్చు చేసుకుంటావో జీవితాంతం బంగారం చేసుకునే అవకాశాన్ని వదులుకుంటావో నువ్వే నిర్ణయించుకో. పాపయ్య మెదడులో పెద్ద సంఘర్షణ మొదలైంది. ఒకవైపు 7 రోజుల ఖర్చు, మరోవైపు అనంతమైన బంగారు సంపద. అతనిలోని పిసినారితనానికి బంగారం మీద ఆశ గెలిచింది. పాపయ్య నిట్టూర్చి, సరే స్వామి, మీరు చెప్పినట్లే చేస్తారు. ఇక ఆ మరుసటి రోజు నుండి పాపయ్యకు నరకం మొదలైంది. మొదటి రోజు రాము, శాంతమ్మ ఆనందంగా ధాన్యాగారాల తలుపులు తెరిచారు. ఊరి ప్రజలంతా బారులు తీరారు. ప్రతి ఒక్కరూ ధాన్యం తీసుకుని పాపయ్యను దీవిస్తున్నారు. కాని పాపయ్య మాత్రం వెళ్లిపోతున్న ప్రతి గింజను చూస్తూ గుండెలు బాదుకున్నాడు. ఇక 3వ రోజు రాము ఊరి మధ్యలో పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశాడు. ఎన్నో రోజుల తర్వాత కడుపు నిండా అన్నం తిని ఆనందంగా ఆడుకుంటున్నారు. వారి నవ్వులు చూసినప్పుడు పాపయ్య మనసులో ఏదో తెలియని కొత్త అనుభూతి కలిగి. ఇక 5వ రోజు ఒక అనారోగ్యంతో బాధపడుతున్న ముసలవ్వ పాపయ్య ఇచ్చిన డబ్బుతో మందులు కొనుక్కొని అతని దగ్గరికొచ్చి, నాయనా, నువ్వు దేవుడివి, నా ప్రాణాలు కాపాడావు, నువ్వు చల్లగా ఉండాలి అంటూ కన్నీళ్లతో దీవించింది. పాపయ్య ఆశ్చర్యపోయాడు. తన జీవితంలో ఎప్పుడూ శాపనార్థాలు తప్ప దీవెనలు వినని అతనికి ఆ మాటలు కొత్తగా వినిపించాయి. ఇక 7వ రోజు ఆ రోజు సాయంత్రం ఊరి ప్రజలంతా కలిసి పాపయ్య ఇంటికి వచ్చారు. కాని ఈసారి వాళ్ళు అడగడానికి రాలేదు, కృతజ్ఞతలు చెప్పడానికొచ్చారు. పూలదండలు వేసి, పిసినారి పాపయ్య కాదు, మా దానకరుడు పాపయ్య అంటూ జేజేలు పలికారు. శాంతమ్మ, రాము కళ్లల్లో ఆనందం, గర్వం కనిపించాయి. వాళ్లు తనను చూస్తున్న చూపులో ఎన్నడూ లేని గౌరవం కనిపించింది. ఆ క్షణంలో పాపయ్యకు ఒక నిజం అర్థమైంది. తాను కూడబెట్టిన కోటాను కోట్ల సంపద ఇవ్వలేని ఆనందం, గౌరవం, సంతృప్తి ఈ 7 రోజుల్లో ప్రజల కళ్లల్లో చూశాడు. డబ్బును ఖర్చు చేస్తుంటే అతను పొందిన బాధ కంటే వారి దీవెన్లు ఇచ్చిన ఆనందం 1000 రెట్లు ఎక్కువగా ఉంది. ఇవ్వడంలో ఉన్న సుఖమేంటో అతనికి మొదటిసారి తెలిసింది. 8వ రోజు ఉదయం సన్యాసి వాగ్దానం ప్రకారం పాపయ్య ఇంటికి వచ్చాడు. పాపయ్య, 7 రోజులు పరీక్ష పూర్తయింది. నువ్వు అర్హుడువని నిరూపించుకున్నావు. ఇక బంగారం మాత్రం ఉపదేశించడం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? పాపయ్య పరిగెత్తికెళ్లి సన్యాసి కాళ్ల మీద పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్వామి, నన్ను క్షమించండి. నాకు ఆ బంగారం మంత్రం వద్దు. బంగారం కంటే విలువైన నిధిని మీరు నాకు చూపించారు. ఈ ప్రజల ప్రేమ, ఆప్యాయతే నా నిజమైన సంపద. కూడబెట్టుకోవడంలో కాదు, పంచిపెట్టడంలోనే అసలైన ఆనందం ఉందని నాకు అర్థమైంది. ఇంతకాలం నేను సంపాదించిన డబ్బును రాళ్లుగా చూశాను. కానీ ఆ డబ్బుతో పేదల కడుపు నింపినప్పుడు వారి ముఖంలో కనిపించిన ఆనందమే అసలైన బంగారమని తెలుసుకున్నాను. ఇదే నాకు అసలైన మంత్రం. సన్యాసి చిరునవ్వు నవ్వి పాపయ్యను లేవనెత్తారు. పాపయ్య, నువ్వే అసలైన మంత్రాన్ని తెలుసుకున్నావు. సంపదను సంతోషంగా మార్చగలగడమే నిజమైన సిద్ధి. నీలోని పిసినారితనం అనే జబ్బు నయమైంది. ఆశ్చర్యంగా ఆ క్షణంలోనే ఆకాశం మేఘావృతమై ధనాపురం మీద పెద్ద వర్షం కురవడం మొదలైంది. ఎండిపోయిన భూమి తడిసి ముద్దయింది. ఊరి ప్రజలంతా అది పాపయ్యలో వచ్చిన మార్పుకు దేవుడిచ్చిన దీవెనగా భావించారు. అలా ఆ రోజుట్నుండి పాపయ్య పూర్తిగా మారిపోయాడు. తన సంపదను ఊరి బాగు కోసం ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. కొడుకు రాము సహాయంతో ఊరిలో బడి, ఆసుపత్రి కట్టించాడు. చెరువులో పూడిక తీయించి పొలాలకు నీరందేలా చేశాడు. అతను పిసినారి పాపయ్య నుండి పెద్ద మనిషి పాపయ్యగా మారాడు. తన కుటుంబంతో కలిసి ఊరి ప్రజల ప్రేమ, గౌరవాల మధ్య సంతోషంగా జీవించాడు. ఈ కథలోని నీతేంటంటే, కూడబెట్టిన సంపద మనతో రాదు. మనం పంచిన ప్రేమ, మనం చేసిన సాయం మాత్రమే మనల్ని చిరస్థాయికి నిలబెడతాయి. ఇవ్వడంలో ఉన్న ఆనందం దేనిలోనూ లేదు. శాంతాపురం అనే పల్లెటూరులో
రామలింగం, గంగమ్మ దంపతులకు మల్లి అనే ఒక్కగానొక్క కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని కళ్ళెదుటే ఉంచుకోవాలని వచ్చిన సంబంధాలలోకెల్లా తెలివైన వాడిని, కాస్త బద్ధకస్తుడైన సుబ్బారాయుణ్ణి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నారు. తెలివైన వాడైతే సంసారాన్ని చక్కదిద్దుతాడని రామలింగం ఆలోచన. బద్ధకస్తుడైతే పని చెప్పి వాడి నడుం విరగ్గొట్టి దారికి తెచ్చుకోవచ్చని గంగమ్మ ఆలోచన. కాని సుబ్బారాయుడు వాళ్ళిద్దరి అంచనాలకు అందని రకం. అతని బద్ధకానికి తెలివి అనే కవచముంది. ప్రతిరోజూ ఉదయం శాంతాపురంలో కోళ్లు 2 సార్లు కూసేవి. మొదటిసారి తెల్లవారుతుందని చెప్పడానికి, రెండోసారి గంగమ్మ అల్లుణ్ణి లేపడానికి చేసే శబ్దాలకు బెదిరిపోయి. ఒకరోజు ఉదయం గంగమ్మ పెద్ద ఇత్తడి గంగాలాన్ని కింద పడేసి, గంగమ్మ తన కూతురితో, ఏమే మళ్ళీ, నీ మొగుడు మనిషా, మొద్దుబారిన దున్నపోతా, ఊరంతా పొలాలకు పోతుంటే మీ ఆయనగారు ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు, పొద్దునెత్తినెక్కింది. మళ్ళీ నసుకుతూ, అమ్మా, రాత్రి ఆయనకు ఒంట్లో నలతగా ఉందన్నాడమ్మా, కాళ్ళు పీకుతున్నాయంట. సుబ్బారాయుడు ముసుగులో నుండే, ఓనత్తయ్య, నా నడుము విరిగిపోతోంది. నిన్న మీరు చెప్పారని ఆ గడ్డి బొమ్మ సరిచేద్దామని వెళ్ళాను కదా, అక్కడ గడ్డి కట్ట నా నడుము మీద పడి, అమ్మో చెప్పలేనులే. గంగమ్మ కళ్ళెర్ర చేసి, ఆహా, గడ్డి కట్టపడిందా, లేక గడ్డి మీద నువ్వు పడుకుని నిద్రపోయావా? నేను చూడలేదనుకుంటున్నావా? లేచి ముఖం కడుక్కో, ఇవాళ పొలానికి వెళ్లి కలుపు తీయాలి, పదా. సుబ్బారాయుడు నెమ్మదిగా లేచి కూర్చొని దీనంగా ముఖం పెట్టి, అత్తయ్య, నా వల్ల కాదు. నా చేతులు చూసారా, పువ్వుల్లాంటి చేతులు పారబట్టుకుంటుంటే కందిపోతున్నాయి. పైగా నాకు ఎండ పడదు. ఎండ తగిలితే నా సున్నితమైన చర్మం కమిలిపోతుంది. కావాలంటే మళ్ళీని పంపండి, నేను ఇంటి పనులు చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? వండిన అన్నాన్ని ఖాళీ చేయడం తప్ప నీకింకేం వచ్చు? సరేలే, పొలం పనొద్దు, కనీసం ఆ దొడ్లో ఉన్న ఆవులకు కుడితి పెట్టు. సుబ్బారాయుడు వెంటనే, అమ్మ వద్దు, ఆవులంటే నాకు భయం. మొన్న ఒకసారి వెళ్తే మన ఆవు నన్ను చూసి కళ్ళేసుకుని చూసింది. అది నన్ను కుమ్మేయాలని చూస్తుంది. నా ప్రాణాల కంటే పనేమి ముఖ్యం కాదు కదా అత్తయ్య. ఇక గంగమ్మ పళ్ళు కొరుకుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. రామలింగం ఇదంతా చూస్తూ నవ్వు ఆపుకుంటున్నాడు. రామలింగం అల్లుడి దగ్గరికి వచ్చి, ఒరే అల్లుడు, నీ తెలివి భలే ఉందిరా, కాని మీ అత్తతో పెట్టుకోకు, అది అగ్గిబండ. మావయ్య, అగ్గిబండను చల్లార్చాలంటే నీళ్లు చల్లాలి. నా మాటలే ఆ నీళ్లు. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు అత్తయ్యే నాకు విసనకర్రతో విసురుతూ, అల్లుడు గారు, ఇంకో గారి కావాలా అని అడుగుతుంది. ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తానులే. అలా రోజులు గడుస్తున్నాయి. గంగమ్మ చెప్పిన ప్రతి పనికి సుబ్బారాయుడు ఒక అద్భుతమైన కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. ఎండబెట్టిన మిరపకాయలను కాపలా కాయమంటే వాటి ఘాటుకు నాకు తుమ్ములొచ్చి జలుబు చేసి జ్వరం వస్తుంది అని అనేవాడు. సంతకు వెళ్లి కూరగాయలు తెమ్మంటే నాకు లెక్కలు సరిగ్గా రావు, ఎవరైనా నన్ను మోసం చేసి మీకు నష్టం తెస్తే నేను తట్టుకోలేను అని అనేవాడు. గంగమ్మ సహనం నశించి, వీడి బద్ధకాన్ని వదిలించడానికి ఏదైనా గట్టి పరీక్ష పెట్టాలి, వీడి తెలివితేటలు వాడినా సరే పూర్తి చెయ్యలేని పనొకటి అప్పగించాలి అని ఒక నిర్ణయానికొచ్చింది. ఆ రోజు రాత్రి భర్తతో తన ఆలోచన చెప్పింది. ఏమండి, ఇంక లాభం లేదు, ఆ సోమరిపోత అల్లుడికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. రేపు వాడికి ఒక పెద్ద పని అప్పగిస్తున్నాను. అందులో గెలిస్తే వాడడిగింది వండి పెడతాను. ఓడిపోతే మారు మాట్లాడకుండా నాతో పాటు పొలం పనికి రావాలి. రామలింగం భయంగా, గంగా, వాడి మీద మరీ అంత కఠినంగా ఉండకు, పసివాడు. పసివాడా? పాతికేలా పసివాడా? మీరు నోరు మూసుకోండి, నేను చెప్పింది వినండి. ఇక మరుసటి రోజు ఉదయం సుబ్బారాయుణ్ణి అరుగు మీద కూర్చోబెట్టింది గంగమ్మ. చూడల్లుడు, నీ తెలివి మీద నాకు నమ్మకముంది. అందుకే నీకొక గొప్ప పని అప్పగిస్తున్నాను. మన ఊరి చివర సింగన గాడిదొకటి ఉంది కదా. సుబ్బారాయుడు ఆసక్తిగా, ఓ ఉందోతయ్యా, అది ఓంటు పెడితే ఊరంతా ఉలిక్కి పడుతుంది. ఆ గాడిదే ఈ మధ్యనే ఒక పిల్లను పెట్టింది. నువ్వెళ్ళి ఆ గాడిద పాలు పిండుకొనొచ్చి ఈ ఊళ్ళో ఎవరికైనా అమ్మి డబ్బు తీసుకొని రావాలి. ఇది నీకు నేను పెట్టే పరీక్ష. ఈ మాట వినగానే రామలింగం మళ్ళీ ముఖాలు పాలిపోయాయి. గాడిద పాలు, వాటిని ఎవరు కొంటారు? పైగా గాడిద పాలు పెతకడం అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. అమ్మా, ఇదేం పరీక్ష? ఆయనకా పనులేం తెలీదు. తెలియకపోతే తెలుసుకుంటాడు. ఏమయ్యా అల్లుడు, నీకు సవాలు స్వీకారమేనా? సుబ్బారాయుడు ఒక్క క్షణం ఆలోచించాడు. అతని ముఖంలో ఎలాంటి కంగారూ లేదు.
పైగా ఒక చిరునవ్వు మెరిసింది. ఓ సింతేనా అత్తయ్య, మీరేదో పెద్ద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారని అనుకున్నాను. గాడిద పాలు అమ్మడం అంత సులభమైన పని ఇంకోటి ఉంటుందా? సరేలే, నేను ఈ పరీక్షకు సిద్ధం. కానీ నాదొక షరతు. ఏంటది? నేను గెలిస్తే వారం రోజుల పాటు నాకు రోజు కోడి కూర, బొమ్మిడాయిల పులుసు వండి పెట్టాలి. ఓడిపోతే మీరు చెప్పినట్లు మీ వెంట పొలానికి వస్తాను. గంగమ్మ గర్వంగా, సరే, నీ కోరిక తీరదు, నా కోరికే నెరవేరుతుంది. రేపటి నుండి పార పట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. సుబ్బరాయుడు వెంటనే సింగన్న దగ్గరికి వెళ్ళాడు. సింగన్న, మీ గాడిద పాలు కావాలి. సింగన్న భయంగా, అయ్యో బాబు, దాని దగ్గరికి వెళ్ళడానికి నాకు భయం. మొన్న వెళ్తే వెనక కాళ్ళతో తన్నింది, నడుం విరిగిపోయింది. మీకెందుకు బాబు ఆ తలనొప్పి? అది నాకు వదిలేయ్. నేను పాలు పితికినందుకు నీకు సగం డబ్బిస్తాను. నువ్వు గాడిదని పట్టుకుంటే చాలు. డబ్బు మాట వినగాని సింగన్న ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి కష్టపడి ఆ గాడిద చేత తన్నులు తిని ఒక చిన్న చెంబుడు పాలు పిండారు. ఆ పాలు తీసుకుని సుబ్బారాయుడు నేరుగా ఇంటికెళ్లకుండా ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పుల్లమ్మ ఆవిడ మరికొందరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. సుబ్బారాయుడు వాళ్లకు కనిపించేలా ఆ పాల చెంబును ఎంతో జాగ్రత్తగా ఏదో అమృతాన్ని పట్టుకున్నట్టు పట్టుకుని నిలబడ్డాడు. ఏవయ్యా అల్లుడు, అదేంటి చేతిలో? ఆ పాలేంటి అంత పసుపుగా ఉన్నాయి? సుబ్బరాయుడు రహస్యంగా గొంతు తగ్గించి, అబ్బా, గట్టిగా మాట్లాడకండి ఆవిడ గారు. ఇది మామూలు పాలు కాదు, ఇది గాడిద పాలు. చిచ్చి, గాడిద పాల? వాటిని ఎవరైనా తాగుతారా? సుబ్బరాయుడు నవ్వుతూ, తాగడానికి కాదు, ఇదొక అద్భుతమైన మందు. పట్నంలో ఒక పెద్ద వైద్యుడు చెప్పాడు. ఆ పాలను ముఖానికి రాసుకుంటే ముడతలు పోయి 80 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా 20 ఏళ్ల కుర్రాలలా మెరిసిపోతారంట. అందుకే మా అత్తగారి కోసం ఎంత కష్టపడి తెచ్చాను. ఈ రహస్యం ఎవరికి చెప్పకండి అని చెప్పి సుబ్బరాయుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాని అతను వేసిన పుకారు అనే విత్తనం అక్కడే మొలకెత్తింది. పుల్లమ్మ వెంటనే ఆ వార్తను ఊరంతా పాకేలా చేసింది. తరువాత సుబ్బరాయుడు ఊరి చివర పొలాల్లో పనిచేసుకుంటున్న సోమయ్య తాత దగ్గరికి వెళ్ళాడు. ఎరా అబ్బాయి, ఇటు వచ్చావు? పొలం పనులు నేర్చుకుంటున్నావా? లేదు తాత, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఇదిగో ఈ గాడిద పాలు చూసావా? అదేంట్రా, ఆ కంపు కొట్టే పాలు ఎందుకు పట్టుకొని వచ్చావు? తాత, దీని విలువ నీకేం తెలుసు? రాత్రిపూట మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ పాలను వేడి చేసి మోకాళ్ళ పట్టుకుంటుంటే ఉదయం లేచేసరికి నొప్పులన్నీ మాయమైపోయి కుస్తీ పోట్లలో కూడా పాలు కూర్చోవట. మా మామగారికి ఈ మధ్య నొప్పులు వచ్చా ఉన్నాయని నా కోసం తెచ్చాను. ఈ విషయం ఎవరితోనూ అనకు అని చెప్పి అక్కడి నుండి కూడా జారుకుంటాడు. ఈ రెండు పుకార్లు కూడా ఊరంతా వ్యాపించింది. మరుసటి రోజు ఉదయం సుబ్బారాయుడు సింగన్నతో కలిసి గాడిదను దాని పిల్లను తీసుకుని ఊరి సంత జరిగే ప్రదేశానికి వచ్చాడు. ఒక చెట్టు కింద నిలబడి, గాడిద పాలు, అద్భుతమైన గాడిద పాలు అని అరవడం మొదలుపెట్టాడు. నిన్నటి పుకార్లు విన్న జనం అతడి చుట్టూ మూగారు. పుల్లమ్మ ముందుకొచ్చి, అబ్బాయ్, ఆ పాలతో నిజంగా ముఖం మీద ముడతలు పోతాయా? ఎంతకిస్తావు ఆ పాలని? ఇది బంగారం లాంటిది. ఒక చిన్న గ్లాసు 10 వరాహాలు. 10 వరాహాలా? అని అందరూ నోరెళ్లబెట్టారు. అంతలో సోమయ్య తాత కర్ర ఊపుకుంటూ వచ్చాడు. ఒరే అబ్బాయి, నాకు కూడా ఒక గ్లాసు ఇవ్వు. నా మోకాల నొప్పితో చచ్చిపోతున్నాను. వెంటనే మా ఆవిడికి నడుం నొప్పి, మా అబ్బాయికి బలం లేదు, మా అమ్మాయికి చర్మం మీద మచ్చలున్నాయి అంటూ జనం ఎగబడ్డారు. కొందరైతే ఈ పాలు తాగితే మొండి రోగాలు కూడా పోతాయట అని కొత్త పుకార్లు పుట్టించారు. సుబ్బారాయుడు గర్వంగా నిలబడి, ఆగండి ఆగండి, పాలు తక్కువగా ఉన్నాయి, అడిగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎవరు ఎక్కువ ధరిస్తే వారికే ఈ అమృతం దక్కుతుంది అని వేలంపాట మొదలుపెట్టాడు. ఒక గ్లాసు పాలను 15, 20 వరాహాలకు కూడా కొనడానికి జనం పోటీ పడ్డారు. గంటలోపే పిండిన పాలన్నీ అమ్ముడైపోయాయి. సింగన్న ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని చూస్తున్నాడు. సుబ్బరాయుడి జోబు నిండా డబ్బులే డబ్బులు. ఈ దృశ్యాన్ని దూరం నుండి గంగమ్మ, రామలింగం చూస్తున్నారు. గంగమ్మకు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. రామలింగం నవ్వుతూ, చూసావా గంగా, మన అల్లుడు మామూలోడు కాదు. వాడి తెలివి ముందు నీ గడసరితనం పనిచేయలేదు. గంగమ్మ ముఖంలో కోపం స్థానంలో ఆశ్చర్యం, ఆశ్చర్యం స్థానంలో మెల్లగా గౌరవం చోటు చేసుకున్నాయి. సుబ్బారాయుడు విజయ గర్వంతో డబ్బుల సంచిని తీసుకుని ఇంటికొచ్చాడు. ఆ సంచిని గంగమ్మ ముందు పెట్టాడు. అత్తయ్య, ఇదిగో గాడిద పాలు అమ్మగా వచ్చిన డబ్బు. సింగన్న వాటా వాడికి ఇచ్చేశాను. మిగిలినవి ఇవి. ఇప్పుడు చెప్పండి, నేను పరీక్షలో గెలిచానా ఓడానా? గంగమ్మ నోట మాట రాలేదు. ఆమె మౌనంగా ఆ డబ్బుల వైపు చూస్తోంది. సుబ్బారాయుడు నవ్వుతూ, అత్తయ్య, కష్టపడి చెమట చిందించి పని చేయడం ఒక్కటే గొప్పతనం కాదు.
ఇష్టపడి తెలివిగా పనిచేయడం కూడా గొప్పతనమే. మీరు నన్ను పొలానికి పంపితే రోజంతా కష్టపడిన కొన్ని వరాహాలు మాత్రమే సంపాదించేవాడిని. కానీ నా బుర్రకు కాస్త పని చెప్పాను, గంటలో ఇంత సంపాదించాను. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన తెలివి ఉంటుంది, దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి, కానీ అందరినీ ఒకే ఘాటున కట్టకూడదు. సుబ్బరాయుడి మాటలు గంగమ్మ కళ్ళు తెరిపించాయి. తన అల్లుడు సోమరిపోతు కాదు, ఎంతో తెలివైనవాడని ఆమెకు అర్థమైంది. అతని బద్ధకం వెనుక సులభంగా పనులు ఎలా చెయ్యాలో ఆలోచించే ఒక మేధావి ఉన్నాడని గ్రహించింది. గంగమ్మ నవ్వుతూ, నిజమేరా అల్లుడు, నిన్ను తక్కువ అంచనా వేశాను. నువ్వు గెలిచావు. సరే, వంటింట్లోకి పద. నీకిష్టమైన కోడి కూర, బొమ్మిడాయిల పులుసు నేనే స్వయంగా వండి పెడతాను. ఆ రోజుటి నుండి గంగమ్మ సుబ్బరాయుణ్ణి పని చెయ్యమని బలవంత పెట్టడం మానేసింది. పైగా ఊర్లో ఏ సమస్య వచ్చినా మా అల్లుణ్ణి అడగండి, వాడు చిటికలో పరిష్కారం చెబుతాడు అని గర్వంగా చెప్పుకోవడం మొదలుపెట్టింది. సుబ్బరాయుడు తన తెలివితో ఇంటి పనులను సులభతరం చేసే చిట్కాలు చెబుతూ, అత్త మెప్పు పొందుతూ, మామగారి ఆదరాభిమానాలతో, భార్య ప్రేమతో సుఖంగా జీవించాడు. ఈ కథలోని నీతేంటంటే, శారీరక శ్రమ మాత్రమే గొప్పది కాదు, తెలివిగా ఆలోచించి పనిచేయడం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. దానిని గుర్తించి గౌరవించాలి. అంతేకాని మనకు నచ్చిన విధంగా వారిని మార్చాలని ప్రయత్నించకూడదు.